సేమియా ఉప్మా సింపుల్ అండ్ టేస్టీ పద్ధతిలో పొడి పొడిలాడుతూ రావాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ స్వీట్ వరల్డ్. సేమియా ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, టొమాటో ముక్కలు, పల్లీలు, ఇంకా జీడిపప్పు పలుకులు, శనగపప్పు అనమాట. ఇంకా సేమియా ఇవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ముకుట్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇంకా ఈ సేమియాలు కూడా అందులో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయిస్తే తొందరగా కలర్ వచ్చి మాడిపోతాయి, టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ముకుట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, పల్లీలు అయితే వేసుకొని దోరగా వేగనివ్వాలి పల్లీలను. ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా అడ్డంగా కట్ చేసుకొని అయితే వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడైతే. ఇంకా ఇందులోకి క్యారెట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా శనగపప్పు, జీడిపప్పు పలుకులు అయితే వేసుకోవాలి. మనం కావాలంటే క్యాప్సికమ్, ఇంకా మన దగ్గర అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు పలుకులు లాస్ట్ మూమెంట్లో అయితే వేసాను, కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి. ముందే వేస్తే మాడిపోతాయి అని చెప్పేసి. ఆ తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు సేమియాకి కప్పుడున్నర వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. 1 కప్పు సేమియాకి కప్పున్నర వాటర్ సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు ఇలా వాటర్ అయితే మసులుతున్నాయి కదా, ఆ టైంలో ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఈ సేమియాని అయితే వేసుకొని మనం లో ఫ్లేమ్లో అయితే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి చక్కగా అయితే ఉడకనివ్వాలి, ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేదాకా. మధ్య మధ్యలో ఇలా కలపడం వల్ల అడగంటకుండా అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇందులో పచ్చి బఠానీ, క్యాప్సికమ్, అలా చాలా రకాల వెజిటేబుల్స్ అయితే వేసుకుంటారు. నా దగ్గర ఉన్నవి అయితే వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఉంటే స్వీట్ కార్న్ కానీ, పచ్చి బఠానీ కానీ, క్యాప్సికమ్ కానీ అయితే వేసుకోండి. చూసారు కదా, ఇందులో ఉన్న వాటర్ అంతా అయితే ఎగిరిపోయాయి. ఇలా సేమియా అయితే మొత్తం కూడా ఇలా పొడి పొడిగా అయితే వచ్చేసిందనమాట. ఈ ప్రాసెస్లో సేమియా ఉప్మా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎప్పుడు రవ్వ ఉప్మే కాకుండా ఈ సేమియా ఉప్మాని ట్రై చేస్తే పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇదే అన్నమాట ఈరోజు వీడియో. అందరికీ షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.